ఇన్నాళ్ళు పుస్తకాలతో కుస్తీలు పట్టిన చిన్నారులు సమ్మర్ క్యాంపులలో రిలీఫ్ అవుతున్నారు. హోంవర్క్, స్టడీ వర్క్స్ పక్కన పెట్టి ఆడుతూ పడుతూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. దీంతో సమ్మర్ క్యాంపులు చిన్నారులతో కలకల్లాడుతున్నాయి. ముఖ్యంగా విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభతో పాటు వారికి వివిధ రంగాల్లో శిక్షణ ఇస్తూ వారి సృజనాత్మకతను కథను వెలికి తీస్తూ విద్యార్థులకు భరోసా కేంద్రాలుగా నిలుస్తున్న సమ్మర్ క్యాంపులపై అమ్మా న్యూస్ ప్రత్యేక కథనం. వేసవి వచ్చిందంటే చాలు నిజామాబాద్ లో సమ్మర్ క్యాంపులు పుట్టుకొస్తుంటాయి. వీటిలో చేరిన విద్యార్థులు తమకు ఆసక్తి ఉన్న వాటిలో ప్రతిభను కనబరుస్తుంటారు. ముఖ్యంగా వేసవి వచ్చిందంటే నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బాల్ భవన్ లో విద్యార్థులతో కలకలలాడుతోంది. ఇక్కడ ఏర్పాటు చేసిన సమ్మర్ క్యాంపులో ఎంజాయ్ చేస్తూనే డాన్స్ తో పాటు కుట్లు, అల్లికలు, డ్రాయింగ్, టైలరింగ్, యోగా నేర్చుకుంటారు. వీటితో పాటు శాస్త్రీయ నృత్యాలపైన చిన్నారులు ఆసక్తి చూపిస్తున్నారు. వెస్టర్న్ డాన్స్ లకు అలవాటు పడిన ఈ రోజుల్లో కూడా భరతనాట్యం, కూచిపూడి లాంటి వాటిని నేర్చుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇక ప్రతి ఏడాది తమ క్యాంపులో 5 నుండి 16 ఏళ్లలోపు చిన్నారులకు 37 అంశాలలో శిక్షణ ఇస్తున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. ఇంకా ముఖ్యంగా వీటితో పాటు ఆడవారికి సెల్ఫ్ డిఫెన్స్ కోసం కరాటే, కర్రసాము వంటి ప్రత్యేక శిక్షణ తరగతులు కూడా నిర్వహిస్తున్నారు. అయితే రకరకాల బొమ్మలు వేస్తూ అందరితో విద్యార్థులు శభాష్ అనిపించుకుంటున్నారు. ముఖ్యంగా సమ్మర్ క్యాంప్ లో ఇక్కడకు వచ్చి తాము ఎంతో నేర్చుకున్నామని, సమ్మర్ లో ఇక్కడకు రావడం ఎంతో సంతోషంగా ఉందని, పనితో పాటు చాలా ఎంజాయ్ చేశామని విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.